ప్రభు ఇంకా సమయం ఇస్తున్నాడు, ప్రభు ఇంకా జాగు చేస్తున్నాడు కేవలం నీ కోసమే. దేవుడు చెప్తున్నాడు దేవుని లేఖనాల ద్వారా, ఇదిగో తన్ను నమ్మిన వారు మొర్ర పెట్టుచుండగా ఆయన న్యాయము తీర్చడం, ఆయన వారికి త్వరగా న్యాయం తీరుస్తాడు, వారి విషయమే కదా ఆయన ఆలస్యం చేస్తున్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇదిగో ఈ దినము నిన్ను బట్టే దేవుడు నీ జీవితంలో ఒక దినాన్ని పొడిగించాడు. కేవలం నీవు ఆయన స్తుతించాలని, తిరిగి మరలా ఆయనతో పెనవేసుకునాలని, తిరిగి ఆత్మీయ సహవాసం నీవు ఆయనతో కట్టబడాలని ఆశ కలిగి దేవుడు నీకు మరి యొక్క దినాన్ని ఇచ్చాడు, మరి యొక్క అవకాశాన్ని ఇచ్చాడు, మరి యొక్క గడియని ఇచ్చాడు. ఈ దినమున ఆ గడియని వ్యర్థముగా పోనివ్వకుండా ఇచ్చినటువంటి సమయాన్ని దేవుని సన్నిధిలో సద్వినియోగం చేసుకుంటావా? ఇచ్చినటువంటి సమయాన్ని సంతోషముగా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతావా? మనపూర్వకంగా దేవుని స్తుతించే వ్యక్తులు కావాలి, మనపూర్వకంగా దేవుని ఆరాధించే వ్యక్తులు కావాలి. నిండు మనసుతో ప్రభువా నీవు చేసిన ప్రతి విషయాన్ని బట్టి నీకు కృతజ్ఞతలను తెలిపే వ్యక్తులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలని